తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి సమస్యలు పరిష్కార దిశగా వెళ్తాయి. అంటే గతంలో ఏమైనా సమస్యలు ఉంటే కనుక అవి చక్కగా ఈ రోజు పరిష్కారం అయిపోతాయి. విద్యార్థులు కనుక శ్రద్ధ పెట్టి అటు ఇటు తిరగకుండా, అటువైపు ఇటువైపు వెళ్లకుండా, వేరే చోటకి మనసును లగ్నం చేయకుండా చదువు మీదే కనుక పెట్టినట్టయితే మీకు చాలా చక్కని విజయ అవకాశాలు వచ్చే అవకాశం కనపడుతోంది. మీరనుకున్న కోర్సులో, మీరనుకున్న కాలేజీలో సీట్లు సంపాదించవచ్చు. విదేశాలు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి కూడా ఈరోజు దానికి తగ్గ ప్రణాళికలు సక్సెస్ అయ్యే అవకాశం కనపడుతోంది. వ్యాపారవేత్తలకు, పారిశ్రామికవేత్తలకు, మిగతా ఆర్థిక లావాదేవీల పరంగా ఉండే ఏ వ్యాపారస్తులకైనా ఫలితాలు సామాన్యంగా గోచరిస్తున్నాయి. భాగస్వామ్య ఒప్పందాల మీద కానీ, ఏదైనా కీలకమైన డాక్యుమెంట్స్ మీద మీరు సంతకం పెట్టాలి అంటే కనుక ఈ రోజు అస్సలు పెట్టకండి. మరుసటి రోజుకి వాయిదా వేసుకోండి తప్ప, మీకు అటువంటి ముఖ్యమైన పత్రాల మీద సంతకం పెట్టినట్టయితే కనుక మీకు అనుకూలంగా లేదు ఈ రోజు, కాబట్టి వాటిని వాయిదా వేసుకోండి. ఇంకా తప్పదు నేను పెట్టాలి అని అనుకుంటే కనుక వినాయకుణ్ణి తలుచుకుని, వినాయక ఆలయంలో కనుక ఆ స్వామివారి అనుగ్రహంతో మీరు తప్పదు అని అనుకుంటేనే చేస్తే మంచిదవుతుంది. లేదు వాయిదా వేసుకునే అవకాశం ఉంది అని అనుకుంటే కనుక వాయిదా వేసుకుంటేనే మంచిది అని చెప్పడం జరిగింది. అయితే శుభకార్యాలు చేస్తారు, ఆకస్మిక ధనప్రాప్తి ఉంది, వాహనం కొనుక్కుంటారు, భూమి కానీ ఇల్లు కానీ ఏదో ఒకటి కొనుక్కునే అవకాశము కానీ, లేదా దానికి సంబంధించిన మాటలు జరిగి తర్వాత కొనుక్కోవడం కానీ జరిగే అవకాశము ఈరోజు కనపడుతోంది. అంటే మీ జాతకంలో భూమి కానీ గృహం కానీ వచ్చే అవకాశం కనపడుతుంది అనమాట. మీరు దర్శించవలసిన ఆలయము శివాలయము. శివుడి అభిషేకం కనుక చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు కలిగి శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే అండి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి ఊహించని విధంగా ఆశయ సిద్ధి, ఆకస్మిక ధనప్రాప్తి, నూతన స్నేహితులతో శుభకార్యాలు జరిపించడము, అటెండ్ అవ్వడము, మీ ఇంట్లో శుభకార్యాలు చెయ్యడము జరుగుతుంది. శ్రమకు తగిన ఫలితము వస్తుంది. శత్రువులు కూడా మీకు మిత్రులు అయ్యే అవకాశము, తద్వారా వారి వల్ల మీకు లాభాలు చేకూరే అవకాశం కూడా కనపడుతోంది. అయితే వివాహం కాని వారికి వివాహం కొంచెం ఆలస్యమయ్యే అవకాశం ఉంది. దానికోసంగా మీరు ఈరోజు ఎవరినైనా సంప్రదించడం కానీ, లేదా ఎక్కడైనా అప్లికేషన్ పెట్టి మీ వివరాలు ఇవ్వడం కానీ ఈ రోజు అయితే మాత్రం మీరు చేయకండి. తదుపరి రోజుకు చేసుకోండి. ఎందుకంటే కొంత జాప్యము అయ్యే అవకాశం ఉంది. మీకు అనుకూలంగా ఈ రోజు లేదు కాబట్టి ఆ ప్రయత్నం ఈ రోజు చేయకండి. సంతానం కోసం చేసుకునేవారు చక్కగా చేసుకోవచ్చు, వారికి అనుకూలంగా ఉంది. అయితే సంతానం పట్ల మీరు కొంచెం జాగ్రత్త వహించవలసింది ఈ రోజు. వారి వల్ల కొంతమంది ఎదిగిన సంతానం ఉన్నవారు వారి వల్ల శుభవార్తలు వినే అవకాశం ఉంది. స్థిరాస్తి కలిగే అవకాశం మీ వైపు వచ్చే అవకాశం కనబడుతోంది. కోర్టు వ్యవహారాల్లో మీ వైపు మంచి మీ వైపు తీర్పు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. వ్యవసాయదారులకు, వ్యాపారస్తులకు, పారిశ్రామికవేత్తలకు, ఈ రాజకీయవేత్తలకు, ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము. మీకు చెప్పదగిన పరిహారము ఏంటంటే నవగ్రహ ఆలయ దర్శనం చేయండి, శివాలయాన్ని సందర్శించండి, 5 ప్రదక్షిణాలు స్వామివారికి చేసుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి అధిక శ్రమ చేత గాని మీ యొక్క పనులు కాకపోవడము, ధనానికి సంబంధించినటువంటి ఎటువంటి లావాదేవీలు ఈ రోజు మీరు చెయ్యకండి. బంధువుల వల్ల విరోధము, స్నేహితులు మీకు శత్రువులుగా అయ్యే అవకాశము, మాట పట్టింపులకి మీకు చాలా దూరం వెళ్ళే అవకాశం కనబడుతోంది. కాబట్టి మీరు ఎటువంటి తగాదాల్లో కానీ సలహాలు ఇవ్వడం కానీ అవి అలాంటివి ఈ రోజు మీరు చేయకపోవడమే మంచిది. మనోవిచారం పెరిగే అవకాశము, ఆర్థికంగా నష్టపోయే అవకాశము, ఆరోగ్య భంగము అయ్యే అవకాశం కనపడుతోంది. వ్యాపారంలో కొద్దిపాటి లాభం మాత్రమే మీకు కనబడుతోంది. అంటే ఒక 10% లాభం అనుకుంటే మీకు 2%, 3% మాత్రమే లాభం వచ్చే అవకాశం ఉంది. మిగతా రంగాల వాళ్ళకి ఏ రకంగానూ ఈ రోజు అనుకూలంగా లేదు. స్త్రీలు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా వ్యవహరించండి. కుటుంబంలో చిరాకులు, చిక్కులు, తగాదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు మాట పట్టింపులకు పోకుండా మాటను జాగ్రత్తగా వాడుకున్నట్టయితే అటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం లేదు అన్నమాట. అయితే మీరు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కానీ ఆ ప్రయాణాల్లో మీరు తప్పనిసరి అయితే వెళ్ళడము,
లేదు ఇంకా వెళ్ళాలి తప్పదు అని అనుకుంటే వెళ్ళేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. లేదు మానుకున్నా పర్వాలేదు, పోస్ట్ పోన్ చేసుకున్నా పర్వాలేదు అని అనుకుంటే కనుక పోస్ట్ పోన్ చేసుకోవడమే చెప్పదగిన సూచన అన్నమాట. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు. మీకు చెప్పదగిన పరిహారం ఏంటంటే, రావి చెట్టు దగ్గర తీయని నీరు వేస్తూ ఆ వృక్షానికి 19 సార్లు కానీ 27 సార్లు కానీ ప్రదక్షిణ చేస్తూ నవగ్రహ ఆలయ దర్శనం చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు, శుభ ఫలితాలు వినే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము, ఫలితము. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి పితృదేవతల యొక్క ఆశీస్సులు లభిస్తాయి. తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదంతో అన్ని పనులు చేసుకోగలుగుతారు. ధనవంతుల సహాయ సహకారాలు మీకు అందుబాటులోకి వస్తాయి. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు, పారిశ్రామిక రంగం వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా ఈ రోజు చాలా చక్కగా అనుకూలంగా ఉంది. మీరు ఏదైనా విస్తరించాలనుకున్నా, అంటే మీ కొత్త వ్యాపారాలు విస్తరించాలన్నా, ఏజెన్సీలు పెట్టాలన్నా, వాణిజ్య అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు కొత్త వెంచర్లు వేసుకోవాలన్నా ఇది చక్కని అనువైన కాలం కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. ఆర్థిక పరమైన లావాదేవీలు మీకు కలిసి వస్తాయి. ఇంట్లో శుభకార్యాలు చేస్తారు. వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశము, వారికి అనుకూలమైన సమయము. సంతానం కోసం కూడా ప్రయత్నం చేసే వారికి ఈ రోజు అత్యంత అనుకూలమైన అవకాశం కనపడుతోంది. గృహంలో శుభకార్యాలు చేస్తారు. దానికోసం కొంచెం ధనము అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బంధుమిత్రులు మీకు కలిసి వస్తారు. మిగతా రంగంలో ఉన్న వాళ్ళకి, అంటే సోషల్ పరంగా, అంటే సినీ, టీవీ నట వర్గం వారికి కానీ, రాజకీయ పరంగా ఉన్న వారికి కానీ అత్యంత పేరు ప్రఖ్యాతలు కలిగి సన్మానాలు, సత్కారాలు, పారితోషికాలు ఎక్కువగా వచ్చే అవకాశము, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఉన్నత పదవులు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే స్త్రీలకు, పురుషులకు, అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా వర్తించే ఫలితాలు ఇవి. మీకు చెప్పదగిన పరిహారము, మీరు విష్ణు ఆలయాన్ని సందర్శించడము, వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి మీ పేరుతో అష్టోత్తరనామ పూజ కనుక చేయించుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు, శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే అండి.